హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. మరొక నైల్ బ్యాటింగ్ లాస్ట్ ఓవర్ ఫినిష్ చూసాం. మ్యాచ్ నెంబర్ 57లో చెన్నై సూపర్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ మీద గెలిచారు. ఇంకా 2 balls మిగిలి ఉండగా వాళ్ళు ఆ విజయం సాధించారు విత్ టిపికల్ ఎంఎస్ ధోని కైండ్ ఆఫ్ ఫినిష్. మ్యాచ్ని డీప్గా తీసుకెళ్ళడం, చివరి ఓవర్ దాకా తీసుకెళ్ళడం, చివరి ఓవర్లో 6 కొట్టి ఫినిష్ చేయడం. సో అలా చేశాడు ధోని. సో చెన్నైకి థర్డ్ విన్ మాత్రమే 4 defeats తర్వాత. కానీ దానివల్ల వాళ్ళకి పెద్దగా ప్రయోజనం ఏం కలగలేదు. ఇంకా దే ఆర్ స్టిల్ ఎట్ నెంబర్ 10. అండ్ కేకేఆర్ లాస్ట్ టైం లైక్ 6th ప్లేస్లో ఉన్నారు. సో వాళ్ళ పొజిషన్ ఏం మారలేదు పాయింట్స్ టేబుల్లో. కానీ ఈ డిఫీట్ తర్వాత వాళ్ళ ఛాన్సెస్, వాళ్ళ ఆశలు పూర్తిగా అడుగంటున్నట్టే లెక్క. ఏదో మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి, మ్యాథమెటికల్ ఛాన్స్ అయితే ఉంటుంది. రిమైనింగ్ 2 matches గెలిస్తే దే కుడ్ ఫినిష్ 15 points. 15 pointsతో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ బికాజ్ ఆల్రెడీ 2 teams 16 pointsతోనో, ఒక టీం బెటర్ రన్ రేట్తో 15 pointsతో ఉంది. సో లాస్ట్ 2 matches గెలిచినా కూడా వాళ్ళకి కష్టం. సో ఆల్మోస్ట్ కేకేఆర్ నాకౌట్ అయిపోయినట్టుగానే అనుకోవాలి. బట్ స్టిల్ ఛాన్స్ అయితే ఉంది. ఆఖరి దింపుడికల ఆశ అయితే ఉంటుంది వాళ్ళకి. సో తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, రాచ పీనుగా ఒంటరిగా వెళ్ళదండి, తనతో పాటు ఇంకెవరినో తీసుకుపోతుందంట. అట్లనే చెన్నై ఆల్రెడీ దే ఆర్ అవుట్ ఆఫ్ ది రెకనింగ్. వాళ్ళు దాంతోపాటు కేకేఆర్ని కూడా దెబ్బ కొట్టేశారు, జలకిచ్చారు కేకేఆర్కి. అండ్ పర్టికులర్లీ ది వే దట్ ఇన్నింగ్స్ ప్లేడ్ బై డెవల్ బ్రవిస్, 25 balls అతను కొట్టిన 52 innings, అది చెన్నై సూపర్ కింగ్స్కి ఒక స్పెషల్ జోష్ని తీసుకొచ్చింది. అతను ఒక్కడే కాదు, ఈవెన్ మరొక రీప్లేస్మెంట్ ఉర్విల్ పటేల్, ఇద్దరు కూడా రీప్లేస్మెంట్లో వచ్చారు. ఉర్విల్ పటేల్ కూడా స్టార్టింగ్లో బ్రహ్మాండమైన మొమెంటం ఇచ్చాడు. 11 balls 32 కొట్టేశాడు. సో వాళ్ళిద్దరూ ఆడిన తీరు మామూలుగా టిపికల్ చెన్నై స్టైల్కి భిన్నంగా ఆడారు వీళ్ళు. ఆడి వాళ్ళు ఆ విజయాన్ని పాసిబుల్ అయ్యేలా చేశారు. ఎందుకంటే చివరిలో వికెట్లు పడుతున్నాయి, చెన్నైకి చాలా వికెట్లు పడుతూనే ఉన్నాయి. బట్ స్టిల్ బికాజ్ వీళ్ళిద్దరు ఇచ్చిన మొమెంటం, దానివల్ల ది రన్ రైట్ వాజ్ విత్ ఇన్ ద రీచ్. శివం దుబే కూడా పెద్ద క్విక్గా రన్స్ చేయట్లేదు. ధోని కూడా సింగిల్స్ తీస్తారు కదా, ధోని అట్లా సింగిల్స్ తీసాడు. అయినా సరిపోయింది వాళ్ళు, పెద్దగా టెన్షన్ లేదు. లాస్ట్ 2 overs దే నీడెడ్ జస్ట్ 18 runs. అదేం పెద్ద కష్టం కాదు విత్ 6 hitters లైక్ దూబే అండ్ ధోని అట్ ది క్రీస్. సో వాళ్ళకి అది ఈజీ అయిపోయింది. చెన్నై ఫస్ట్ టాస్ గెలిచి ముందుగా కేకేఆర్కి బ్యాటింగ్ ఇచ్చారు. కేకేఆర్ 179 మాత్రమే బోర్డు మీద పెట్టారు. కేకేఆర్ బ్యాట్స్మెన్ ఎవరు కూడా పెద్ద క్లిక్ కాలేదు. వాళ్ళ కెప్టెన్ రహానే ఒకటే 48 చేశాడు. సో వాళ్ళకి గుర్బాజ్ తొందరగా అవుట్ అయిపోయాడు. రహానే అండ్ నారాయణ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్, ఒక హాఫ్ సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం. బట్ తర్వాత ఎవరు పెద్దగా రన్స్ చేయలేదు. రహానే కూడా పెద్ద గొప్ప స్ట్రైక్ రేట్తో ఆడిన పరిస్థితి లేదు. పిచ్ వాజ్ నాట్ దట్ ఈజీ. ముఖ్యంగా స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంది. సిఎస్కే స్పిన్నర్స్ ముగ్గురు కూడా మంచి బౌలింగ్ వేశారు. అశ్విన్ చాలా రోజుల తర్వాత ఆడుతున్నా టైట్ బౌలింగ్, 3 overs వేసినా టైట్గా వేసారు అతను బౌలింగ్. ఓవర్కి 6 runs ఎంతో ఇచ్చాడు అంతే. ఎకానమీ వాజ్ వెరీ గుడ్. జడేజా ఆల్సో బౌల్డ్ వెల్. బట్ ది స్టార్ వాజ్ నూర్ అహ్మద్. నూర్ అహ్మద్ జస్ట్ 31 runs ఎంతో ఇచ్చి 4 wickets తీశాడు. యాంకర్ రఘువంశీని అవుట్ చేశాడు. తర్వాత చివరిలో రస్సల్ని అతను అవుట్ చేయడం, రస్సల్ని ఇంకొక 2.5 overs ఉండగా రస్సల్ని అవుట్ చేశాడు. అది చాలా క్రూషియల్ బ్లో. ఎందుకంటే రస్సల్ నుండి ఉంటే ఇంకా 15-20 runs వచ్చిండే. ఇంకో 15 runs చేస్తుంటే కోల్కతా గెలిచుండే. రస్సల్ వికెట్ అతను తీశాడు. సో ఆ 4 wickets, అందుకే అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. కానీ నన్ను అడిగితే బ్రవిస్ ఇన్నింగ్స్ వాజ్ ది గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ ఫ్రమ్ బ్రవిస్. ఎందుకంటే చెన్నై పవర్ ప్లేలో 4 wickets కోల్పోయిన తర్వాత 5వ wicket కూడా తొందరగా పడింది వాళ్ళు. సో దే లాస్ట్ వికెట్ 60 for 5 అంత ఎట్ వన్ స్టేజ్ వాళ్ళు. అలాంటి హోప్లెస్ సిచ్యుయేషన్ నుంచి అతను హీ ఇంజెక్టెడ్ లైఫ్ ఇన్ టు దట్ ఇన్నింగ్స్ విత్ మ్యాగ్నిఫిసెంట్ హిట్టింగ్. ముఖ్యంగా ఐ థింక్ 11th over అనుకుంటా, 11th over బౌల్డ్ బై వైభవ్ అరోరా వేసిన ఓవర్లో 3 sixes 3 fours కొట్టాడు. సో 6 balls కూడా బౌండరీకి పంపించాడు. సో దట్ వాజ్ ట్రిమెండస్ హిట్టింగ్ ఆ మ్యాచ్లో చూసాం మనం. దానివల్ల దట్ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ద మ్యాచ్ టోటల్గా. అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చే బాగుండేది. బట్ బౌలర్కి ఇవ్వడం కూడా మంచిదే. 4 wickets ఈ ఫార్మాట్లో తీయడం అంటే ఆషామాషి విషయం కాదు. అండ్ నూర్ అహ్మద్ వన్స్ అగైన్ ఇస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. రన్స్ తక్కువ ఇచ్చాడు, వికెట్లు తీశాడు. బాన్షుల్ కాంబోస్ తప్ప మిగతా అందరూ కూడా మంచి బౌలింగ్ వేశారు. చెన్నై బౌలర్స్ అందరూ కూడా ఎవ్రీబడి, ఈవెన్ మతీషా బత్రానే బౌల్డ్ వెరీ వెల్. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో అతను జస్ట్ గేవ్ 6 singles. సో లాస్ట్ ఓవర్లో బౌండరీలు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక
ఇంకొక 10 రన్స్ వచ్చి ఉంటే డిఫరెంట్గా ఉండేది పరిస్థితి. కానీ హీ బౌల్డ్ వెరీ వెల్. దట్ లాస్ట్ ఓవర్ హీ బౌల్డ్ ఎక్సలెంట్ యార్కర్స్, మంచి బౌలింగ్ చేశాడు. సో చెన్నై చాలా పర్పస్ఫుల్గా కనిపించింది ఈ ఇన్నింగ్స్లో. సరే బౌలింగ్ ఎప్పుడు కూడా దే హ్యావ్ బీన్ డూయింగ్ వెల్ బౌలింగ్ విషయంలో. అలాగే నేను చెప్పినట్టుగా కేకేఆర్లో ఎవరు పెద్దగా రన్స్ చేయని పరిస్థితి. దే బ్రాట్ ఇన్ మనీష్ పాండే ఇన్ ప్లేస్ ఆఫ్ వెంకటేష్ అయ్యర్. వెంకటేశ్వర్ని 23 కోట్లకు తీసుకుని అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది బికాజ్ ఈజ్ గోయింగ్ త్రూ ఏ లీన్ ప్యాచ్. మనీష్ పాండేని ముందు పంపించారు, ఎవరికంటే ముందు మన రింకు సింగ్ కంటే ముందు పంపించారు. దట్ వాజ్ ఎ మిస్టేక్ అనిపించింది నాకు. ఎందుకంటే మనీష్ పాండే ఒక 4 ఒక 6 మాత్రం కొట్టాడు, 128 ఎంతో స్ట్రైక్ రేట్తో ఒక 30-35 రన్స్ చేశాడు. బట్ రింకు ఉండుంటే బెటర్గా స్ట్రైక్ చేసి ఉండేవాడు, రన్స్ వచ్చి ఉండేవి. మనీష్ పాండే చేసిన రన్స్ చాలా తక్కువ స్ట్రైక్, చివరిలో రావాల్సిన కిక్ రాలేదు. లాస్ట్లో ఆ స్పీడ్ అందుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ మనీష్ పాండేని అక్కడ పంపించడం బికాస్ హీఈస్ ప్లేయింగ్ హిస్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. సో అతను ఏంటంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు ఆ సిచ్యుయేషన్లో. సో మనీష్ పాండేని పంపకుండా రింకుని పంపింటే బాగుండేదేమో. ఎందుకంటే తర్వాత రమణ్దీప్ ఉన్నాడు, ఒకవేళ వికెట్ పడితే అప్పుడు మనీష్ పాండేని పంపి చివరిదాకా కంటిన్యూ చేసే పరిస్థితి ఉంటే బాగుండేది. సో దట్ డెసిషన్ బై కేకేఆర్ మస్ట్ హ్యావ్ బిన్ సంథింగ్ రాంగ్ ఐ బిలీవ్, నాకు అనిపించింది అలా. సో 179 మాత్రమే పెట్టారు బోర్డు పైన. వెన్ చెన్నై స్టార్టెడ్ ఓపెనర్స్ ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. ముఖ్యంగా మొయిన్ అలీకి బాల్ ఇస్తే అతను ఉర్విల్ పటేల్ రన్స్ కొట్టిన అతను ఈ గాట్ రీడ్ ఆఫ్ కాన్వే. సో ది అదర్ ఓపెనర్ ఆల్సో వెంటనే ఫస్ట్ ఓవర్లోనే ఆరోరా బౌలింగ్లో ఆయుష్ మాత్రే అవుట్ అయిపోయాడు. సెకండ్ బాల్ ఆఫ్ ది మ్యాచ్కి అవుట్ అయిపోయాడు. సో ఇద్దరు ఓపెనర్స్ డక్ అవుట్ అయ్యారు. బట్ ఉర్విల్ పటేల్ మనం చెప్పుకున్నాం కదా చాలా బిగ్ హిట్టర్ అని చెప్పి. సో అది ఎందుకు అంత అతనికి ఆ రెప్యుటేషన్ ఉందని ప్రూవ్ చేస్తున్నాం. ఐపీఎల్ ఆక్షన్లో హీ వాజ్ వెంట్ అన్సోల్డ్, బట్ ఆక్షన్ అయిన తర్వాత హీ హిట్ ది దట్ ఫాస్టెస్ట్ 100 బై అన్ ఇండియన్. సో అది అతని రెప్యుటేషన్ తగినట్టుగా ఆడాడు అతను. సో అతను ఈ గాట్ అవుట్ ఇన్ ది థర్డ్ ఓవర్ ఇచ్చారు, కానీ అక్కడికే 32 రన్స్ 11 బాల్స్లో కొట్టేసి ఇంక్లూడింగ్ 4 సిక్సెస్. సో ఒక ఊపేశాడు. సో అలాంటి ఒక మొమెంటం చెన్నైలో ఏంటంటే పవర్ ప్లేలో అలాంటి మూమెంట్. పవర్ ప్లేలో దే లాస్ట్ 4 వికెట్స్, బట్ ఐ థింక్ దే స్కోర్డ్ 52-53 రన్స్ ఇన్ పవర్ ప్లే. సో పవర్ ప్లేలో వాళ్ళకి ఎప్పుడూ లేనంతగా మంచి స్కోర్ వచ్చింది. సో వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద గేమ్ బికాస్ ఉర్విల్ పటేల్ అలాంటి కైండ్ ఆఫ్ బ్లిస్టరింగ్ స్టార్ట్ ఇచ్చాడు వాళ్ళు. సో ఇది చెన్నైలో మనం ఇన్ని రోజులు మిస్ అవుతున్న విషయం. అలాగే నేను చెప్పినట్టుగా వికెట్లు పడుతూనే అశ్విన్ని కాస్త ముందు పంపించారు, కానీ అశ్విన్ జస్ట్ 8 రన్స్ మాత్రం చేశాడు. జడేజా వచ్చాడు. జడేజా లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా క్విక్ ఫైర్ నాకు చూసాం. ఇక్కడ కూడా అతను చాలా లిటిల్ క్యామియో ఆఫ్ 19 రన్స్, బట్ డబుల్ క్విక్ టైంలో 188తో అంత స్ట్రైక్ రేట్తో అతను 19 రన్స్ చేశాడు. సో అతను తర్వాత బ్రవిస్ ఆడిన బ్లైండర్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ 52 రన్స్. అతను కొట్టిన షాట్స్ కానీ ఈవెన్ నారాయణ్ బౌలింగ్లో 6 కొట్టాడు. ఇంకా వైభవరా వేసిన 30 రన్ ఓవర్ అది చాలా వరకు గేమ్ని చెన్నై వైపు తిప్పేసింది. బట్ హీ గాట్ అవుట్. ఇంకొక 50 రన్స్ ఎంతో ఉండగా హీ గాట్ అవుట్. ధోని వచ్చాడు. శివం దుబే ఈ సీజన్లో ఫామ్లో లేడు. ఈజ్ నాట్ మిడ్లింగ్ ద బాల్ వెల్. అతనికి కుదరట్లేదు అస్సలు, ఏమాత్రం అతను షాట్స్ వెళ్ళట్లేదు. బట్ హీ హ్యాస్ గాట్ దట్ 6 సీటింగ్ ఎబిలిటీ. 6 సీటింగ్ ఎబిలిటీతో 3 సిక్స్లు కొట్టాడు. దాంతో ఏంటంటే టెన్షన్ ఈజ్ అవుట్ అయిపోయింది. ధోని సింగిల్ తీస్తాను, అతను సింగిల్ తీస్తాడు, బౌండరీలు రావట్లేదు, కానీ అతనికి 6 సీటింగ్ ఎబిలిటీ ఉంది. సో ఫామ్లో లేకపోయినప్పటికీ అకేషనల్గా ఈ కెన్ కొంచెం అతనికి ఏదైనా లూజ్ బాల్ దొరికితే ఒక ఫుల్ టాస్ అట్లా దొరికితే విల్ హిట్ ఇట్ ఫర్ 6. సో ఆ 3 సిక్స్లు కొట్టాడు. ముఖ్యంగా ది 6 హిట్ ఇన్ ద 19th ఓవర్, అది చాలా క్రూషియల్. ఆ 19th ఓవర్లోనే అతను అవుట్ అయిపోయాడు కూడా. అదే ఓవర్లో నూర్ అహ్మద్ కూడా అవుట్ అయిపోయాడు. సో లాస్ట్ ఓవర్లో 8 రన్స్ వర్ నీడెడ్. ఆ 8 రన్స్లో ధోనికి ఒక ఫుల్ టాస్ ఇచ్చాడు. రసల్ ఆ ఫుల్ టాస్ని 6 కొట్టేసి ధోని ఆల్మోస్ట్ తొందరగా ఫినిష్. నెక్స్ట్ బాల్ సింగిల్ తీయలేదు, సింగిల్ కూడా తీయలేదు ధోని. సింగిల్ తీయకుండా నెక్స్ట్ ఒక సింగిల్ మాత్రం తీశాడు. థర్డ్ బాల్కి ఒక సింగిల్ తీశాడు. 1 run to win. ఆ స్టేజ్లో అన్షుల్ కాంబోస్ నెక్స్ట్ బ్యాట్స్మెన్ హిట్ ఏ బౌండరీ అండ్ ఫినిష్డ్ ఆఫ్ ది ఇన్నింగ్స్. సో చెన్నైకి థర్డ్ విన్ ఆఫ్టర్ 4 losses. బట్ కేకేఆర్కి మాత్రం హార్ట్ బ్రేక్. డిఫెండింగ్ ఛాంపియన్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ ద రేస్.